నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న సీఎం జగన్. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఫైర్. కడియం శ్రీహరి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. 30 ఏళ్లుగా చెలగాటమాడుతా ఉన్న ఈ చంద్రబాబుకు ఈసారి ఎన్నికల్లో ఈ కూటమికి 30 చెరువుల నీళ్లు తాగించండి అని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. నిజమైన సామాజిక న్యాయానికి జై కొట్టండి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రాబోయే రోజుల్లో పేదలకు పెత్తందారులకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేదేమిటో తెలుసా? జరగబోయేదేమిటంటే ప్రజలకు మంచి చేసిన ఫ్యాను మీ ఇంట్లోనే ఉంటుంది, అధికారంలోనే ఉంటుంది. ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది. బాబు ప్యాకేజీను గటగట తాగేసి తన వారిని తాకట్టు పెట్టిన గ్లాసు సింక్లోనే ఉంటుంది. ఫ్యాన్ గటగట తాగేసి తన వారిని తాకట్టు పెట్టిన గ్లాసు సింక్లోనే ఉంటుంది. ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది, సైకిల్ ఇంటి బయటే ఉంటుంది, తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉంటుంది. ఇది ప్రజల మాట. ఆ పొత్తులో, ఆ ఎత్తుల, ఆ జిత్తుల ముఠ ఎన్ని చేసినా, ఏమి చెప్పినా, ఎంత ప్రయత్నించినా మన ప్రజలకు మనం చెప్పాల్సింది ఒకటి. ఈ ఓటు, మనమేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు. ప్రజలకు మనం చెప్పాల్సింది ఒకటి. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సింది ఒకటి. మనమేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఒకే ఒక ఓటు, ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు. ఈ ఓటు మన భవిష్యత్తును, మన తలరాతలను ఈ ఓటు మీద ఆధారపడి ఉన్నాయని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మళ్ళీ అన్నం తెచ్చుకుందాం, అన్నే రావాలి. ఈ 5 ఏళ్లుగా జరిగిన మంచిని కొనసాగించేందుకు, పేదవాడి భవిష్యత్ బాగుపడడానికి, మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడడానికి మళ్ళీ అన్నే రావాలి అని ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి గడపకు వెళ్ళి కూడా చెప్పండి. 3 రోజుల క్రితం ఏం జరిగిందో మీరు అందరూ కూడా చూశారు కదా. చివరికి చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థాయికి దిగజారిపోయాడో మీ అందరూ చూస్తున్నారు కదా. లక్షల మందికి అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతు అక్క చెల్లెమ్మలకు, ఇంకా తమను తాము పోషించుకోలేని అభాగ్యులకు ఈ పెన్షన్ రూపాయి అందితే తప్ప జీవితాలు కూడా గడవని వారికి నెల 1వ తారీఖున ఇంటికే వచ్చి సూర్యోదయానికంటే మునిపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతా ఉన్న వాలంటీర్లను ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ తన మనుషుల చేత, చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆర్థిక శాస్త్రవేత్తలు ఘోషిస్తూ ఉన్నారు, చట్టాలు చెబుతూ ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఏమీ లేనట్టుగా తాను మామూలు మనిషి అన్నట్టుగా, మనం నిద్రలేసి బయటకు వచ్చినట్టుగా వచ్చేస్తున్నాడండి. ఆయన తాను బెయిల్ మీద ఉన్నట్టుగా ఎప్పుడైనా చెబుతాడండి. తాను ముఖ్యమంత్రిని అంటాడు. ముఖ్యమంత్రి అయితే ఏమంటామండి కోర్టుకు వెళ్ళటానికి? ఏదో 50 లక్షలు 23 లక్షలు ఖర్చు అవుతుందంట. ఖర్చు అయితే అదే మిగతా వాళ్ళకి చెబుతారా? మిగతా నేరస్తులకి ముద్దాయిలకి ఉందా వెసులుబాటు? మీకెందుకు వెసులుబాటు కల్పిస్తున్నారని నేను అడుగుతున్నా. చట్టంలో మీకు వెసులుబాటు కల్పించాలని లేదే? ముఖ్యమంత్రి చట్టానికి అతీతుడు కాదే? ఈ రోజున ఆ కేజ్రీవాల్ గారు ఎక్కడున్నారు? వేర్ ఇస్ హి నౌ? ముఖ్యమంత్రి కదా ఆయన. ఎక్కడున్నారు ఈయన? జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రి కదా. ఎందుకు మీరు కోర్టుకు అటెండ్ అవ్వట్లేదు? నేను అడుగుతాను. ఈ రోజున ఈ రాష్ట్రంలో పౌరుడుగా మీరు కోర్టుకు వెళ్ళి మీ నిజాయితీని నిరూపించుకోవాలి కదా. 11 ఛార్జ్షీట్లు సిబిఐ వేస్తే అవన్నీ తప్పో రైటో తేలాలి కదా. ముఖ్యమంత్రి పదవి అడ్డు పెట్టుకొని కోర్టులకు అటెండ్ అవ్వకుండా చూడటం, ఇది వ్యవస్థల్ని మేనేజ్ చేయటం కాదా? వ్యవస్థలతో ఆడుకోవటం కాదా? మీ ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని, మీకున్న అవినీతి సొమ్మును అడ్డు పెట్టుకొని వ్యవస్థలతో ఆడుతున్నది కాదా? వ్యవస్థలతో మీరు గేమ్స్ ఆడుతున్నది కాదా అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. పవిత్రులాగా మాట్లాడతాను. నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది ఒక్కోసారి ఆయన మాట్లాడుతుంటే. వాళ్ళందరూ దొంగలని మాట. అసలు దొంగ ఈయనే. వాళ్ళందరూ అవినీతి పరులు అంటారు. అసలు అవినీతి పరుడు ఈయనే. వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులు అంటాడు. అసలు సంఘ విద్రోహ శక్తి ఈయనే. అందుకని ఈ 11 ఛార్జ్షీట్లు కూడా రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి వివరంగా తెలియజేయలేదు. ఒక్క 2 మినిట్స్లో నేను చెబుతాను. ఛార్జ్షీట్ నెంబర్ 1 31/3/2012లో వేశారు సిబిఐ. ఇది జడ్చర్లలో, మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 250 ఎకరాలు హటిరో, అరబిందో కంపెనీలకి ఎకరం 7 లక్షల రూపాయలకి ఇచ్చారు. దానికి ప్రతిగా వాళ్ళు 29,50,00,000 29,50,00,000 ఈయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అది మొదటి ఛార్జ్షీటు, మొదటి నేరం. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని క్విడ్ ప్రోకో ఇది. అక్కడ ఎకరం 56 లక్షలు చేసేది 7 లక్షలకు వచ్చింది. ఒక ఎకరం మామూలుగా అమ్మాలంటే ప్రభుత్వం మార్కెట్ రేట్ 56 లక్షలు ఉంది. అక్కడ దాన్ని 7 లక్షలకు ఇచ్చారు. అది మేలు చేసింది. ఎప్పుడైతే 250 ఎకరాల్లో ఒక్కొక్కటి 56 లక్షలు అయితే ఎంత డబ్బు వస్తుంది ప్రభుత్వానికి? 7 లక్షలు అయితే ఎంత ప్రభుత్వానికి వస్తుంది? 7 లక్షలకి అన్నారు. అందుకనే 29,50,00,000 వీళ్ళ కంపెనీలో వచ్చింది. రెండవ ఛార్జ్షీట్ ఎక్కువ టైం తీసుకొని నేను పోలేపల్లి సెజలో భూములను అరబిందో ఎటో సంస్థలకు కేటాయించారు. కేటాయించినందుకు వీళ్ళ కంపెనీలో మరలా పెట్టుబడులు పెట్టారు. దట్ ఈస్ క్విడ్ ప్రోకో. అది ఆయన చేసిన నేరం. మూడవ ఛార్జ్షీట్ విశాఖపట్నంలో అక్రమంగా రామ్కీకి భూముల కేటాయింపు. గ్రీన్ బెల్ట్ వ్యవహారంలో రామ్కీ ఫార్మాసిటీకి 130. బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, సోయి ఉందా లేదా, లెక్కలు తెలుసా, నీకు చదువుకుంటావా? నీ బడ్జెట్ పేపర్లోనే కదా నువ్వు మొన్న జరిగినటువంటి ఒక బడ్జెట్ పేపర్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ ఈజ్ 3,12,000 3,17,000 లక్షలు అని చెప్పని నీ బడ్జెట్లోనే పెట్టుకున్నావు కదా. ఎక్కడ పెట్టుకుంటావు నీ ముఖం మోకాళ్ళలా? ఎక్కడ 1,12,000 ఉన్నటువంటి ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ కేసీఆర్ గారి యొక్క పాలనలో 3,17,000 రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే విధ్వంసమైనట్ట రేవంత్ రెడ్డి? వరి పండించుకోవాలంటే నానా ఇబ్బంది ఉండే తెలంగాణలో. అటువంటిది భారతదేశంలోనే అత్యధికమైనటువంటి వరి పండించేటువంటి స్థాయికి పంజాబ్ని తలదన్నేటువంటి రీతిలో
తెలంగాణ వ్యవసాయాన్ని తీర్చిదిద్దితే తెలంగాణ విధ్వంసమైనట్ట రేవంత్ రెడ్డి? ఐటీ ఎక్స్పోర్ట్స్లో భారతదేశం గర్వపడే విధంగా ఐటీ ఎక్స్పోర్ట్స్ను పెంపొందిస్తే తెలంగాణ విధ్వంసమైందా? మెడికల్ కాలేజీలు పెంపొందించుకుంటే తెలంగాణ విధ్వంసమైందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే 7,000 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక కరెంట్ను 24,000 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ వరకు తీసుకుపోవడం విధ్వంసమా రేవంత్ రెడ్డి? సన్నాసి మాటలు మాట్లాడుతూ ఆ వెనకడ ఊళ్ళలోకి వచ్చి బిచ్చగాలు వేసుకుంటట్టు వచ్చి మాట్లాడుతూ ఇవాళ ప్రజలను మభ్య పెట్టేటట్టు ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. లెక్కలు ఉన్నాయి కదా, తప్పులేమైనా జరిగి ఉంటే పరిపాలనలో వాటిని ఏమైనా ఎత్తి చూపెట్టు గత పరిపాలనలో. కానీ చేసిన దాన్ని చేయనట్టుగా, జరిగిన అభివృద్ధిని జరగనట్టుగా కేవలం కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న అక్కస్తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే మాత్రం కర్రు కాల్చి వాతలు పెడతారు ప్రజలని. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ, ఇవాళ కుర్చీలో నువ్వు కూర్చోవచ్చు, 6 నెలలు అయితే దేవుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. నువ్వు ఇవాళ చెల్లని 1000 రూపాయల నోట్ అని మాట్లాడుతావు, చెల్లని చిత్తు కాగితం నువ్వు 6 నెలలు దావచ్చు. ఏమవుతుంది? ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి, దేవుడు తలుసుకుంటే, ప్రకృతి తలుసుకుంటే. అప్పుడే అంత విర్రవీగిపోతున్నావు ఎందుకట్లా? పెద్ద మనిషి అనే గౌరవం లేకుండా బిడ్డ జైలుకి పోయింది, కాలు ఇరిగింది, ఏ సంస్కారం ఉందా నీకేమన్నా? ముఖ్యమంత్రివయా, నిన్ను చూసి మళ్ళీ మాలాంటి సాధారణమైన నాయకులు నేర్చుకోవాలా, నిన్ను చూసి భవిష్యత్ తరాలకు సంబంధించిన నాయకులు నేర్చుకోవాలా. మాట్లాడితే హుందాతనం లేదు, నువ్వెట్లా ముఖ్యమంత్రివి? కేసీఆర్ నానా కష్టపడ్డాడు, వ్యవసాయాన్ని స్థిరీకరణ చేసిండు, ప్రతి సాగు భూమికి నీరు అందించే ప్రయత్నం చేసిండు, ప్రతి రైతుకు రైతు బంధు అందించే ప్రయత్నం చేసిండు, రైతు బీమా, ఫెర్టిలైజర్స్, ఇట్లా రకరకాల రీతుల్లో అందుకొని వ్యవసాయాన్ని పండుగ చేస్తే నీ దుర్మార్గమైన కుతంత్ర పూరితమైనటువంటి పాలనలో ఇవాళ రైతులు పంటలు తగలబెట్టుకుంటున్నారు. దానికి సమాధానం చెప్పు సన్నాసి. 10 సంవత్సరాల పాటు రైతాంగం పంట పండిస్తూ పండుగలు చేసుకుంటే ఇవాళ ఆ పంటను ఇవాళ ఎందుకు తగలబెట్టుకుంటున్నారు? పొలాలను ఎందుకు తగలబెట్టుకుంటున్నారు? ట్యాంకర్లలో నీళ్ళు ఎందుకు తెచ్చుకొని పోసుకుంటున్నారు? దానికి సమాధానం చెప్పమంటే అదేదో ఊళ్ళల్లో. ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరిపై మందకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెప్పి మాట్లాడింది అక్కడ. ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ఎంతమంది చీల్చే ప్రయత్నం చేసిండ్రు? దాదాపు 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఎన్నో పార్టీలు, ఎన్నో ప్రభుత్వాలు మాదిగ ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు చేసినాయి, చీల్చే ప్రయత్నం చేసినాయి. ఎంతమందిని చీల్చే ప్రయత్నం చేసినా, ఎంతమంది స్వార్థ పనులను అడ్డం పెట్టుకొని ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఎంఆర్పీఎస్ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎంఆర్పీఎస్ ఉద్యమం నడుపుతుంది కాబట్టినే ఈ స్థాయిలో ఎంఆర్పీఎస్ నిలబడ్డది. కానీ ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని దెబ్బతీసే కాడ, ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేసే కాడ, అదే సమయంలో స్వార్థ పనులను ప్రోత్సహించే కాడ కడియం శ్రీహరి కాడే ఉన్నాడనేసి మీద తీసుకొస్తున్నాం. ఇకపోతే ఆయన ఉద్యమానికి ఎప్పుడో ఒకసారి చేసిన సాయం గుర్తుపెట్టుకుంటే, ఆయన ఉద్యమానికి ఎప్పుడో చేసిన సాయం గుర్తుపెట్టుకుంటే అది ఘోరంతా. కానీ ఉద్యమానికి ద్రోహం చేసింది కొండంత. ఉద్యమం ద్రోహం చేసింది కొండంత. ఇది చరిత్ర సాక్ష్యంగా నిలబడ్డది. ఇంకొక విషయం, రేవంత్ రెడ్డి గారి నీతులు ఎట్లుంటాయో, ఆయన ఆచరణలో ఎట్లాంటి వాడో ఇంకొక మాట మీరు ఇంటర్ని ఆశిస్తున్నా. ఈరోజు మాదిగ మాలల రిజర్వేషన్లను కొట్టేసి కోతికాడి నక్కలాగా వాళ్ళ నోటికాడి ముద్దలు కొట్టేసిన కడియం శ్రీహరి గారు కూడా ఈ రోజు ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు నిజంగానే కడియం శ్రీహరి గారు మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి, కమిటీ ముందర విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. నిన్న 2 ఉన్నాయి. కడియం శ్రీహరి ఎవరి నోటికాడు కూడు తింటుండో ఇంతకాలం అని చెప్పిండు ఆయనే. కడియం శ్రీహరి ఎవరి నోటికాడు కూడు తింటున్నాడని చెప్పిండు రేవంత్ రెడ్డి. మాదిగ మాలల నోటికాడు కూడు తింటున్నాడని చెప్పేశాడు. మాదిగ మాల కాని కడియం శ్రీహరి వాళ్ళ నోటికాడు కూడు తింటున్నాడని చెప్పేశాడు. అసలు నువ్వు మాదిగ కాదు, నువ్వు మాల కాదు, నువ్వు ఎస్యూ కాదు అన్నట్టుగా మాట్లాడి, నువ్వు ఎస్యూ అయితే నీ శీల పరీక్ష చేసుకో, నిరూపించుకో అని చెప్పేశాడు. మరి నువ్వే కమిటీ ఎత్తనన్నావు, నువ్వే శీల పరీక్షలో
ఎస్సీవన్నీ నిరూపించుకోమని చెప్పి కడియం సార్కి నువ్వే కోరినావు. మరి నువ్వే ఆ శీల పరీక్షలో ఆయన నెగ్గక ముందే మరి కడియం సార్ని నువ్వు పార్టీలో చేర్చుకోవడం అనేది, నువ్వు మాట్లాడిన దానికి నువ్వు ఇప్పుడు ప్రవర్తిస్తున్న దానికి తేడా ఏ స్థాయిలో ఉన్నదంటే ఆకాశానికి భూమికి మధ్యలో వ్యత్యాసం ఎంత ఉంటుందో ఆయన మాటలకు ఆయన ఆచరణకు తేడా కూడా ఆ స్థాయిలో ఉన్నది అనడానికి ఇది బలమైన సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోద్దని సాయం కోరుతున్నాను. శీల పరీక్ష ఎవరికి పెట్టిండు ఆయన? రేవంత్ రెడ్డి. శీల పరీక్ష ఎవరు పెట్టిండు? రేవంత్ రెడ్డి కడియం సార్కి పెట్టిండు. ఎవరి నోటు కాడు కూడు తింటాడు అని చెప్పిండు. మాలా మాదిగ కానీ నువ్వు మాలా మాదిగ నోటికాడు కూడు తింటున్నావు అని ఆయన చెప్పేశాడు. నువ్వు నిరూపించుకో అని చెప్పి నిరూపించాడు. నిరూపించుకోవడానికి అసెంబ్లీలో కమిటేస్తాం, కమిటీలో నువ్వు నిరూపించుకో, శీల పరీక్షలో నెగ్గు అని చెప్పేశాడు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి మాటలు వేరు, ఆచరణ వేరు అనడానికి ఇది సాక్ష్యం. ఇట్లాంటి పెరిగిన రోజు, ఇట్లాంటి మాటలు చేతల మధ్యలో వ్యత్యాసం పెరిగిన రోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పే రోజు దగ్గరకు వస్తుందనే విషయం కూడా మీ దృష్టి. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నిరంతరం 24/7 నాణ్యమైనటువంటి విద్యుత్తును సరఫరా చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిన్న కొత్తగా వేసినటువంటి 2,149 కోట్ల రూపాయల భారంతో కలుపుకొని దాదాపుగా 27,500 కోట్లు, 27,500 కోట్ల అక్షరాల ఒక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతోనే రాష్ట్ర ప్రజలపైన భారం మోపినటువంటి పరిస్థితి అండి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 10 సార్లు విద్యుత్ ఛార్జీలు రకరకాల పేర్లతో పెంచి 27,500 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపైన మోపడం జరిగింది. 2020 ఫిబ్రవరిలో ఒక 1,300 కోట్లు, 2020 మే నెలలో స్లాబుల మార్పు పేరుతో ఇంకో 1,100 కోట్లు, 2021 ఏప్రిల్ ఇంకొక 3,542 కోట్లు, ఆ తర్వాత ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఇంకొక 3,669 కోట్లు, మళ్ళీ ఏప్రిల్ 2022లో స్లాబుల్ని రకరకాలుగా మార్చేసి ఇంకొక 3,900 కోట్లు, ఆ తర్వాత ఇంకొక 700 కోట్లు ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ పేరుతో ఇంకో 700 కోట్లు, మళ్ళీ 2,000 విద్యుత్ కొనుగోలు సర్దుబాటు పేరుతో ఇంకొక 3,082 కోట్లు, ఆ తర్వాత ఇంకొక 400 కోట్లు, మళ్ళీ ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఇంకొక 7,200 కోట్లు, మళ్ళీ నిన్న కొత్తగా 2,149 కోట్లు. అంటే దాదాపుగా 10 సార్లు విద్యుత్ ఛార్జీలు రకరకాల పేర్లతో స్లాబులు మార్చి కానివ్వండి, ట్రూ అప్ ఛార్జీల పేరుతో కానివ్వండి, రకరకాల పేర్లతో 27,500 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలపైన మోపటం జరిగింది. 27,500 కోట్లు ఎంత దుర్మార్గం అండి. 2014-19 మధ్య రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు లేవా, ఆర్థిక కష్టాలు లేవా? అయినా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పరిపాలించగలిగారు? మరీ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఒక్క పైసా పెంచకుండా ఏ రకంగా పరిపాలించారు? వాళ్ళ ప్రజలు గుర్తు చేసుకుని బాధపడతా ఉన్నారు. 2019కు ముందు ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి విద్యుత్ బిల్లు, ఈ రోజు వస్తున్నటువంటి విద్యుత్ బిల్లు పక్కన పెట్టుకుని చూసి కళ్ళంట నీళ్లు గారుస్తూ ఉన్నారు. కంట నీరే. ఎవరింట్లో అయినా పాత విద్యుత్ బిల్లులు 2019కు ముందు ఉన్నటువంటి పాత విద్యుత్ బిల్లు ఏదైనా ఉంటే ఒకసారి చూసుకోండి. అప్పుడు మీరు కాల్చేటటువంటి యూనిట్లకి ఎంత బిల్లు వచ్చేది, ఇవాళ వస్తున్నటువంటి బిల్లు ఎంత చూస్తే 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోయింది. గతంలో 100ల్లో కట్టేటటువంటి కరెంటు బిల్లు వాళ్ళ వేలల్లో కట్టాల్సి వస్తుంది. ఆ రకంగా 27,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల జేబుల నుంచి కొట్టేసినటువంటి ఒక దుర్మార్గుడు, ఒక 420 రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ చంద్రబాబు నాయుడు గారికి చేతైంది, నీకు ఎందుకు చేత కావట్లేదు జగన్ రెడ్డి? ఎందుకు అంటే మింగటానికి. కడియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. ఒక వ్యక్తి 2 నెలల నుంచి తిరుగుతున్నాడు నన్ను చేర్చుకోమని, దగ్గరికి రాణిస్తలేదు. కానీ నా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించాడు. అది తేడా. ఇది అర్థం చేసుకోకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నారు. నాకు కేసీఆర్ అంటే గౌరవం ఉన్నది, హరీష్ రావు గారు అంటే గౌరవం ఉన్నది, కేటీఆర్ అంటే కూడా గౌరవం ఉన్నది. కానీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మనం పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టడం లేదు, పార్టీ నాయకులను కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదు.
ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిర్మాణం చేయాలి అని. ఈ పని 10 ఏళ్ల కింద చేసి ఉంటే, 5 ఏళ్ల కింద చేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎన్నికల సందర్భంగా, ఎన్నికల తర్వాత కూడా చెప్పాను నేను, ఇప్పటికైనా నిర్మాణం పైన దృష్టి పెట్టండి, అందరినీ కలవండి, అందరితో మాట్లాడండి అని. పెద్దగా మార్పు వచ్చినట్టు కనిపించలేదు. ఇప్పటికైనా ఆ ప్రయత్నం చేస్తే పార్టీ బతుకుతుంది. లేకుంటే ప్రమాదకరంగా బీజేపీ తెలంగాణలో ఎదిగితే బీఆర్ఎస్ ఇంకా బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది. నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రమాదకరంగా తెలంగాణలో బీజేపీ దూసుకొస్తున్నది. అది తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి ఏ రకంగానూ మంచిది కాదు. తెలంగాణలో అన్ని మతాలు, అన్ని విశ్వాసాల మనుషులు కలిసిమెలిసి ఉంటున్నారు. లేని కుల వ్యవస్థ మళ్ళా వస్తుంది, మతోన్మాదం పెరిగిపోతుంది. ఇది మనకు శ్రేయస్కరం కాదు. ఇది ఏ రకంగా కూడా మనకు శ్రేయస్కరం కాదు. నేను మందకృష్ణను కోరుతున్నా, దళితులపైన దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, చర్చిలపైన దాడులు చేసి తగులబెడుతూ, ముస్లిం మైనారిటీస్ను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తూ, సమాజంలో అశాంతిని సృష్టిస్తున్న, రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న బీజేపీ పార్టీకి ఓటేయమని ఎట్లా అడుగుతావు కృష్ణను? నా మీద వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు, నా మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు అంబేద్కర్ వాదాన్ని వదిలిపెట్టావు కదా. ఇవాళ బీజేపీ మనువాదాన్ని ప్రోత్సహిస్తూ, అంబేద్కర్ వాదాన్ని తొక్కిపెట్టి, దళితవాదాన్ని అణిచివేసి, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల ఆత్మహత్యలను సీఎం ఆపాలని, వారిని ఆదుకోవాలని సూచించారు. బాధపడాల్సింది పోయి, రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి, 200 మంది బీఆర్ఎస్ నాయకులు మా పార్టీలో చేరిండ్రు అని మాట్లాడుతుంది. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి రైతులంటే పట్టదు, రైతుల కష్టాలంటే ఒక జోక్ లాగా వ్యవహరిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా రాజకీయాల్లో లాభ నష్టాలను బేరీజు వేసుకుంటున్నారు. విపక్ష నాయకుల ఇళ్లలోకి వెళ్లి పార్టీలో చేర్చుకోవడం మీద ఉన్న శ్రద్ధ రైతుల్ని ఆదుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోయింది. ఇలా పంటలు ఎండిపోతుంటే ముఖ్యమంత్రో మంత్రో ఎక్కడన్నా ఎండిపోయిన పంటలు చూడడానికి కనీసం బయటకు వచ్చి రైతు కుటుంబాలను పరామర్శించడానికి ఈ ముఖ్యమంత్రికి, ఈ మంత్రులకు టైం దొరకలేదా? ఎంతసేపు మమ్మల్ని తిట్టుడు, మా పార్టీ నాయకులను ఇండ్లలోకి పోయి కండువాలు కప్పుడు, మా మీద అక్రమంగా కేసులు పెట్టుడు, దీంట్లో బిజీ ఉన్నారు మీరు. కానీ రైతుల్ని ఆదుకునే విషయంలో గాని, చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించే విషయంలో గాని, ఎండిపోయిన పంటలను చూసి రైతులకు ధైర్యం చెప్పడానికి మీకు టైం దొరకలేదు. ఎంతసేపు మా మీద బురద చల్లాలి, మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టి ఇరికిచ్చాలి, దీంట్లో బిజీ ఉన్నది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా రైతులు అన్ని విషయాలు గమనిస్తున్నారు. ఆనాడు కేసీఆర్ ఉండగా ఇవాళ రైతులను కంటికి రెప్పలాగా మేము కాపాడుకున్నాం. అరే మిషన్ కాకతీయ పెట్టి చెరువులు బాగా చేసుకున్నాం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కట్టినాం. ఎక్కడ రైతులకు ఎప్పుడు నీళ్లు కావాలంటే చిటికేస్తే రైతులకు నీళ్లు అందించినాం. కేసీఆర్ ఉండగా ఎక్కడ ఊర్లలో బోరు బండ్లు కనవల్లే, క్రెయిన్లు కనవల్లే, బాయిల పూడికెత్తీత లేదు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు రాగానే ఊరికి బోరు బండ్లు, బోర్లు వేసి రైతుల చెమట చుక్కలు, రైతుల కష్టం, రక్తం అంతా కూడా బోరు పొక్కలలో పోయే పరిస్థితి వచ్చింది. ఇలా మళ్ళా ఇది ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు మానండి, రైతులను కాపాడండి. కేసీఆర్ ను విమర్శించడం కాదు, ఇలా తక్షణమే క్షేత్రస్థాయిలోకి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కదలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీలాగా మేము ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేయం. మేము ఆనాడు రైతులకు రైతు బంధు వేస్తామంటే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి పడే రైతు బంధుని ఆపిండ్రు. మీలాగా మేము రైతులకు మేలు జరిగితే మేము అడ్డుకునే వ్యక్తులం కాదు. దీనికేం ఎన్నికల కోడ్ అడ్డం రాదు. తక్షణమే క్షేత్రంలోకి ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు కదలండి. ఉన్న నీళ్లను కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రైతు దీక్ష చేపట్టినట్లు ఆయన తెలిపారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర 2200, దానికి 500 జోడించి 2700 రూపాయలు వడ్లకి ఇస్తామని చెప్పి, ఉదాహరణ చెప్తారు, వడ్లకి ఇస్తామని చెప్పి ఈ రోజు ప్రకటించిన రోజు. మరి ఈ రోజు కొనుగోలు ప్రారంభిస్తామని కొబ్బరికాయలు కొట్టిన కొన్ని ప్రాంతాల్లో మరి 2200కు 500 జోడించి 2700 ఇస్తామని చెప్పి ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఉత్తర్వు రాలే, ఒక్క ప్రకటన రాలే. మీరు బోనస్ ఇస్తానని మీరే, వాళ్ళ చేతులు ఎలా దురుకునేది మీరే, వాళ్ళ పట్టించుకోకుండా ఉండడం మీరే. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇస్తారా ఇయ్యరా? స్పష్టం చేయాలి, తప్పకుండా ఇవ్వాల్సిందే. మీరు ఇచ్చిన మాట ప్రకారము 2200కు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చి మీరు రైతులను ఆదుకోవాల్సిందే. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. గత ప్రభుత్వం ఇంతకుముందే మా పెద్దన చెప్పిండు, రైతు తరుగు పేరుతోని, తాలు పేరుతోని 5 కిలో లోకాడ, 8 కిలో లోకాడ, 4 కిలో లోకాడ, ఒక ప్రాంతంలో 10 కిలో కూడా తరుగు కటింగ్ పెట్టిరు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన చేశారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా రైతులకు మద్దతు తెలిపింది. అనేక కొనుగోలు కేంద్రాలు పోయి మద్దతు తెలిపినాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఏం హామీ ఇచ్చింది? మేనిఫెస్టోలో మేము తరుగు పేరుతోని, తాళ్ళు పేరుతోని కటింగ్స్ ఎక్కడ పెట్టాం, పూర్తి పండించిన ప్రతి గింజ కొంటామని చెప్పి, దానికి ఏ నష్టం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దాని మీద స్పష్టమైన ప్రకటన లేదు. కాంగ్రెస్ పార్టీ విధి విధానం కనీసం చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. ఇంత కరుణాకర్ గారు అయిపోయారు, చాలా ప్రమాణంగా అయిపోయారు. 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నారు. ఇవాళ రైతులను డిఫాల్టర్ గా చూసే పరిస్థితి వచ్చింది బ్యాంక్ అధికారులందరూ కూడా. వాళ్ళ పిల్లలకు లోన్ల కోసము, ఇంటి లోన్ల కోసము, పిల్లల పెళ్లిళ్ల కోసము, వాళ్ళ కుటుంబ పోషణ కోసము, దేనికో అవసరాల కోసం బ్యాంకుకు పోతే మీరు డిఫాల్టర్లు మీకు లోన్ ఇవ్వమని చెప్పి రైతులను అవమానపరిచేటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. దాన్ని ఏమన్నారు ఎన్నికల ముందు? రైతులు డిఫాల్టర్ కాదు, రైతులను డిఫాల్టర్ గా చూడం, రైతులను ఆదుకుంటాం మేము. కాబట్టి 2 లక్షల రుణమాఫీ పక్కా చేస్తాం. గత ప్రభుత్వం మోసం చేసింది, మేము మోసం చేయమని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వచ్చి 100 రోజులు దాటే వాళ్ళ రైతుల రుణమాఫీ విషయంలో ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఇంకా ఎన్ని రోజులు రైతులు డిఫాల్టర్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరగాలి, అవమానాలకు గురై? వాళ్ళ 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద రైతులకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కౌలు రైతులు ఓట్లు లేరని చెప్పి కౌలు రైతుల ఓట్లు పొందడానికి వాళ్ళను కూడా మోసం చేసింది. రైతులకు, కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు రైతు భరోసా కింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న సీఎం జగన్. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఫైర్. కడియం శ్రీహరి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.